ఆ రావణ్ నీ ఫోన్ని ట్రాప్ చేసి ఉండొచ్చని అనుమానంతో ఫోన్ చేయించలేదు. నా గురించి ఏమైనా అడిగాడా సార్? మీ జ్ఞాపకాలతోనే మిమ్మల్ని వెతుకుతూ వాళ్ళకి దొరికిపోయాడు. మెంటల్గా చాలా వీక్ అయిపోయాడు. నువ్వు మా ఇంట్లో ఉన్నావని చెప్పిన తక్షణం ఎంత సంతోషపడిపోయాడో తెలుసా? శివగామి గారు చాలా అదృష్టవంతురాలు. మీలాంటి భర్త దొరకడం ఆమె అదృష్టం. గాలికి ఆరిపోయే దీపాన్ని నిలబెట్టారు. మీరు కోల్పోయిన జీవితాన్ని నేను మళ్ళీ మీకు దొరికేలా చేస్తాను. చూడండి, ఈ దుఃఖం బయటపడనివ్వకండి. ధైర్యంగా ఉండండి, నవ్వుతూ ఉండాలి. అలాగే సార్. ఎప్పుడైతే మీతో నిజాన్ని పంచుకున్నానో నా మనసులో భారం దిగిపోయింది. మనసు తేలిగ్గా ఉంది. మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది సార్. ఇంట్లో ఎవరికైనా అనుమానం వచ్చిందా? లేదు సార్. నేను మామూలుగానే ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి ఇంట్లో అందరూ చాలా రోజుల తర్వాత అమ్మని ఇంత హ్యాపీగా చూస్తున్నాము, చాలా నార్మల్గా ఉన్నాము అని ఫీల్ అవుతున్నారు సార్. ఆ ఆయేషా విషయంలో జాగ్రత్తగా ఉండాలి, సరేనా? నేను హ్యాండిల్ చేస్తాను సార్. సరే, జాగ్రత్త. ఏరా, హేమంత్ దొరికాడా? ఎలా తప్పించుకున్నాడు? కుంభాలు కుంభాలు తింటారు, బుర్రలు మాత్రం వాడరు. శివగామిని షిఫ్ట్ చేసిన వాళ్ళకి హేమంత్ను కూడా షిఫ్ట్ చేయాలనే బుద్ధి లేదా? అంటే అంత తేలిగ్గా వదిలేశారా వాణ్ణి? ఎలా వదిలేశారు? వదిలేండి బాస్. లేరా?